హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. సార్ రండి, మిమ్మల్ని కలవడానికి మీ లాయర్ వచ్చారు అని కానిస్టేబుల్ చెప్పడంతో ప్రకాష్ రావు అక్కడి నుండి ఒక్కో అడుగు వేస్తూ నిదానంగా వెళ్ళాడు. మరో పక్కన ఉన్న రంజిత్ దగ్గరికి వెళ్ళి, సార్ మిమ్మల్ని మీ నాన్నగారిని కలవడానికి లాయర్ వచ్చారు రండి అని కానిస్టేబుల్ పిలవడంతో రంజిత్ లేచి బయటికి రాగానే తన మొహం మీద ఎండ పడడంతో చేతిని అడ్డుగా పెట్టుకొని వెళ్తూ ఉండగా ప్రకాష్ రావు కనిపించడంతో అలాగే నిమిషం పాటు చూసి ఇద్దరు కలిసి లాయర్ని కలవడానికి వెళ్ళారు. ఇద్దరికీ అడ్డుగా కమ్మెలు ఉండటంతో అవతల వైపు లాయర్, యువతల వైపు ప్రకాష్ రావు, రంజిత్ నిలబడ్డారు. ఫస్ట్ బెయిల్ రిజెక్ట్ అయింది, రెండోసారి అప్లై చేస్తాను, నాకు తెలిసి సెకండ్ కన్ఫర్మ్గా వచ్చేస్తుంది, లేదు అంటే మూడోది, అంతే, అంతకంటే ఎక్కువ పట్టనివ్వను అని లాయర్ కాస్తంత టెన్షన్గానే చెప్పాడు. తెలిసింది అని రంజిత్ అన్నాడు. అంటే సార్ అంతా పబ్లిక్లో జరిగింది కదా, ఎవిడెన్స్లు చాలా పక్కాగా ఉన్నాయి, అందువల్లే ఇబ్బంది అవుతుంది, ఏదైనా చేద్దామన్నా కూడా కుదరడం లేదు, కారణం ఆ చనిపోయిన అమ్మాయిల తల్లిదండ్రులు కంప్లైంట్ ఇవ్వడమే అని లాయర్ చెప్పాడు. రంజిత్ ఒక నవ్వు నవ్వి, ఒక్కసారి బయటకు వస్తే కదా నేనేంటో చూపిస్తాను, ఇకపోతే ఇక్కడి నుండి కూడా నేను కథ నడపగలను, నేను చెప్పినట్టు చెయ్యి అని అన్నాడు. చెప్పండి సార్, మీరేం చెప్తే అది చేస్తాను అని లాయర్ చెప్పడంతో రంజిత్ తన ప్లాన్ చెప్తూ ఉంటే పక్కనున్న ప్రకాష్ రావు మొదట ఆశ్చర్యపోయినా వెంటనే ఒక నవ్వుతో, చెప్పాడుగా, యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయిపో, ఎక్కడా మిస్టేక్ జరగకూడదు అని అన్నాడు. తప్పకుండా సార్, పర్ఫెక్ట్గా జరుగుతుంది, డోంట్ వరీ, ఇకపోతే లోపల మీకు అన్నీ అనుకూలంగానే ఉన్నాయి కదా అని లాయర్ అడగడంతో ఇద్దరూ ఏం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయారు. లాయర్ అక్కడి నుండి ఆలోచించుకుంటూ వెళ్తూ ఉండగా బయట ఉన్న ఒక కానిస్టేబుల్ ఆపి, వాళ్ళిద్దరూ నిజంగానే అవన్నీ చేశారంటావా, నమ్మొచ్చా వాళ్ళని అని అడిగాడు. నమ్మడం నమ్మకపోవడం మన ఇష్టం, చేశారా అంటే వాళ్ళతో ఒకసారి మాట్లాడి చూడు, చేశారో లేదో తెలిసిపోతుంది అని లాయర్ సమాధానం అర్థమయ్యి అర్థం కానట్టు చెప్పి వెళ్ళిపోయాడు. హలో సార్ అని అనడంతో చెప్పు ప్రతాప్ అని దేవాంశ్ అన్నాడు. సార్ బెయిల్ రిజెక్ట్ అయింది, కాస్త బిజీగా ఉండి మీకు ఇన్ఫామ్ చేయలేదు అని ప్రతాప్ అన్నాడు. వెరీ గుడ్, నాకు తెలిసి 2 నెలలకి మించి ఉంచరు కదా, ఖచ్చితంగా బెయిల్ అయితే వచ్చి తీరుతుంది, కానీ వీలైనంత వరకు పొడిగించడానికి ట్రై చేయి అని దేవాంశ్ చెప్పాడు. తప్పకుండా సార్, అతను మిస్టేక్స్ మీద మిస్టేక్స్ చేశాడు, సో బయటికి రావడం కొంచెం కష్టమే, కాకపోతే బెయిల్ అన్నది కంపల్సరీ దొరుకుతుంది, ఆ తర్వాత కేసుని ఎంత తొందరగా పట్టాలెక్కిస్తే అంత మంచిది అని ప్రతాప్ చెప్పాడు. తప్పకుండా, అది కూడా కాస్త నీ చేతుల్లోనే ఉంది, నీ సాయం లేకుండా నేనేం చేయలేను అని దేవాంశ్ అనడంతో, అయ్యో సార్ తప్పకుండా, మీరిది వరకు చేసిన హెల్ప్ని నేనెప్పుడూ మర్చిపోను, అందుకు కొంచెం రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది అని ప్రతాప్ అన్నాడు. ఇంకో హెల్ప్ కూడా అవసరం ఉందనుకుంటా అని దేవాంశ్ చిన్న స్మైల్ చేయడంతో ప్రతాప్ నవ్వి, మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థమైంది, అది కాస్త మీరే చూసుకోవాలి అని ప్రతాప్ నవ్వడంతో ఓకే ఓకే, అంతా మంచి జరుగుతుంది అని దేవాంశ్ అన్నాడు. ఓకే సార్, ఏదైనా అవసరం ఉంటే కాల్ చేస్తాను అని ప్రతాప్ కాల్ కట్ చేయడంతో దేవాంశ్ చిన్న స్మైల్ చేసి ఫోన్ పక్కన పెట్టి వర్క్లో ఉండగా డోర్ ఓపెన్ చేసిన రీమా, గుడ్ ఈవినింగ్ సార్ అని అనింది. గుడ్ ఈవినింగ్ అని దేవాంశ్ చెప్పడంతో, సార్ మీరు ఈ ఫైల్లో సంతకం తప్పు పెట్టారు అని రీమా చెప్పడంతో, సిగ్నేచర్ తప్పెలా పెడతాను అని దేవాంశ్ అన్నాడు. సార్ మీరు మధు అని మీ వైఫ్ పేరు రాశారు అని రీమా తడబడుతూ చెప్పింది. దేవాంశ్ ఆశ్చర్యపోయి అబ్బా ఛా అని మనసులో అనుకొని వెంటనే ఫైల్ తీసుకొని చూసి, ఓకే ఓకే, ఈ మ్యాటర్ని వేరే పేపర్లో ప్రింట్ చేసి తీసుకురండి, సైన్ చేస్తాను అని దేవాంశ్ చెప్పాడు. ఓకే సార్ అని రీమా వెళ్తుంటే, రీమా ఒక్క నిమిషం, చిన్న మాట అని దేవాంశ్ అనడంతో ఆగిన రీమా తిరిగి చూసి, చెప్పండి సార్ అని అనింది. మీ అమ్మగారు ఎలా ఉన్నారు అని దేవాంశ్ అడిగాడు. బాగున్నారు సార్, అప్పుడప్పుడు అడుగుతూ ఉంటుంది, ఒక్కోసారి ఆఫీస్కి వస్తాను అని అడుగుతుంది, నేనే వద్దని చెప్తున్నాను, అంటే మీరు బిజీ ఉంటారు కదా, కలవడానికి వీలు పడుతుందో లేదో అని రీమా అనింది. రీమా 5 నిమిషాలు మాట్లాడడానికి వీలు లేనంత బిజీగా ఏమీ లేను,
ఈసారి వస్తా అన్నప్పుడు వద్దని చెప్పకు, తీసుకునిరా. నువ్వు నాకు తీసుకొచ్చే రోజు ఒక ఫోన్ చేయి, సరేనా? అండ్ ఇంకో విషయం, ఇక్కడికి కాదు ఇంటికి అని దేవాంశ్ చెప్పాడు. రీమా ఆశ్చర్యంగా చూడడంతో దేవాంశ్ చిన్న స్మైల్ చేసి, మరి మ్యారేజ్ విషయం ఏం చేశావు అని అడిగాడు. అది మరేమో ఇంట్రెస్ట్ లేదు సార్. మీకు తెలిసే ఉంటుంది, ఒక మ్యాచ్ కుదిరి నిశ్చితార్థంతో ఆగిపోయింది. అందుకే ఇక ఇప్పుడిప్పుడే ఏ ఆలోచన పెట్టుకోలేదు. ఇప్పటికీ మా వాళ్ళు ఎవరూ దాన్ని మర్చిపోలేదు. నేను కనిపించిన ప్రతిసారి అదే మాట్లాడుతున్నారు అని రీమా ఎంతో నెమ్మదిగా చెప్పింది. రీమా, జనాలంతే, ఏదైనా విషయం దొరికితే లైఫ్ లాంగ్ మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళ కోసం మనం అక్కడే ఆగిపోకూడదు. ముందుకు వెళ్ళి మన లైఫ్ని బ్యూటిఫుల్గా మార్చుకోవాలి. మాట్లాడే వాళ్ళందరూ ఆశ్చర్యపోవడమే కాకుండా ఆ విషయాన్ని మర్చిపోయి ప్రస్తుతం నువ్వెలా ఉంటున్నావన్నది ఆలోచించి దాని గురించి మాట్లాడుకునేలా చేయాలి. కరెక్టే కదా అని దేవాంశ్ అన్నాడు. రీమా కరెక్టే సార్ అని ముభావంగా చెప్పింది. ఓకే, నువ్వు నాకు మీ అమ్మగారి ఫోన్ నెంబర్ పంపించు, నేను మాట్లాడతాను ఒకసారి అని దేవాంశ్ చెప్పడంతో రీమా తల ఊపింది. ఆ పేపర్ రీప్రింటింగ్ తీసుకునిరా అని దేవ్ చెప్పడంతో రీమా బయటికి వెళ్ళింది. ఈ లోకంలో మధులా ఉన్నా కష్టమే, ఇలా రీమాలా ఉన్నా కష్టమే. అటు మధుది అతి తెలివితనం, అన్నీ తెలుసు అనుకుంటుంది, ఏమీ తెలియదు. ఇటు రీమాకి అన్నీ తెలుసు, అన్నీ అర్థం చేసుకుంటుంది, కానీ నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడదు అని దేవాంశ్ అనుకున్నాడు. మధు హాల్లో సోఫాలో కూర్చొని పద్మాసనం వేసుకొని ఫోన్లో సీరియస్గా చూస్తూ ఉండడంతో బలరాం వెళ్ళి మధు పక్కన కూర్చొని, ఏంట్రా ఏం చేస్తున్నావు అని అడిగాడు. నాన్న, మరేమో చాలా రోజులుగా ఇంట్లో సమస్యలు ఉన్నాయి, పైగా పెళ్లి పనులు చూసుకుంటూ అందరూ బిజీగా ఉన్నారు కదా, అందరికీ కాస్త రిలాక్సేషన్ ఉండాలి కదా, అందుకోసమే మూవీకి వెళ్ళడానికి టికెట్స్ బుక్ చేస్తున్నా. ఏ సినిమాకి వెళ్ళాలని ఆలోచిస్తున్నా. ఇక్కడేమో అన్నీ మంచిగానే ఉన్నాయి, మొత్తానికి ఒకటి సెలెక్ట్ చేశాను, టికెట్స్ బుక్ చేస్తున్నా అని మధు బుక్ చేస్తూనే చెప్పింది. మధు మాట్లాడుతూనే టికెట్స్ బుక్ చేయడంతో దేవాంష్కి మెసేజ్ వెళ్ళగా ఓపెన్ చేసి చూడగానే అకౌంట్లో మనీ కట్ అవ్వడంతో మధు యూజ్ చేసిందని అర్థమై, అబ్బో, పెళ్ళయ్యాక 4,000 చెప్పకుండా ఖర్చు చేసిందంటే గొప్ప విషయమే అని చిన్న నవ్వుతో ఫోన్ పక్కన పెట్టి వర్క్లో పడ్డాడు. అయిపోయింది నాన్న, అందరికీ టికెట్స్ బుక్ చేసేసాను అని మధు ఫోన్ పక్కన పెట్టి అత్తయ్య అత్తయ్య అని గట్టిగా అరవడంతో అందరూ బయటికి వచ్చారు. ఏంట్రా, మేమంతా మీటింగ్ పెట్టుకున్నాం, బిజీగా ఉన్నాం అని దుర్గా అనింది. మీటింగ్ అని మధు బ్లాంక్గా చూసింది. ఏ, మీరు మాత్రమే పెట్టుకుంటారా, మేము పెట్టొద్దా అని దుర్గా అనడంతో మధు నవ్వుతూ, నేనెప్పుడు అలా అన్నాను అత్తయ్య, మా ఏజ్కి మేమేదో మాట్లాడుకుంటే మీ ఏజ్కి మీరేదో మాట్లాడుకుంటారు కదా. ఇకపోతే సాయంత్రం మా పిల్ల బ్యాచ్ అంతా బయటికి పోతుంది, రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ చేశాక మూవీకి వెళ్ళి తిరిగి ఇంటికి 1 గంటకు వస్తాం. ఈరోజు మా ప్లాన్ అది. అసలే కొత్తగా పెళ్ళైన జంటలు ఉన్నాయి, పాపం వాళ్ళు బయటికి వెళ్ళడానికి కూడా కుదరట్లేదు. మీ అబ్బాయి ప్రస్తుత పరిస్థితులు బాగోలేవు అని వద్దని చెప్పాడు. కనీసం ఇలా సినిమాలకి షికార్లకి వెళ్ళకపోతే ఎలా చెప్పండి. పైగా ఇంట్లో మీరొక్కరే లేకుండా అమ్మ వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి మీరు సేఫ్గా ఉంటారు. కాబట్టి బయటికి వెళ్ళాలని ఫిక్స్ అయ్యాను, టికెట్స్ కూడా బుక్ చేసేసాను. ఓకే కదా అని మధు అడిగింది. ఎంత నమ్మకం ఉంటే టికెట్స్ బుక్ చేసాక చెప్తావు చెప్పు, వెళ్ళండి అని దుర్గా నవ్వడంతో మధు నవ్వుతూ, ఎందుకంటే మీరెప్పుడూ మా సంతోషాలకి అడ్డు చెప్పరని నాకు తెలుసు, అందుకే బుక్ చేశాక చెప్పాను అని అనింది. మధు, జాగ్రత్తగా వెళ్ళిరండి. సరే నేను పోతున్నా, మేము మాట్లాడుకోవాలి, డిస్టర్బ్ చేయకు అని దుర్గా రూమ్లోకి వెళ్ళడంతో బలరాం నవ్వి మధు తల మీద చెయ్యి వేశాడు. ఏంటి నాన్న అని మధు తిరగడంతో, నా కూతుర్లని నేను ఎలాంటి ఇంటికైతే కోడళ్ళగా పంపించాలి అనుకున్నానో అచ్చం మీ జీవితం అలాగే ఉంది. ఆ రోజు మొదటిసారి దేవ్ నన్ను ఇక్కడికి పిలిచినప్పుడు ఎక్కడైనా అమ్మాయిని చూసుకోవడానికి అబ్బాయి వాళ్ళు రావాలి, కానీ ఇలా నన్ను పిలుస్తున్నారేంటి అని ఒక క్షణం మనసులో అనుకున్నా. కానీ ఎందుకో వచ్చేశాను. ఏ రోజైతే ఇంట్లో అడుగుపెట్టి దేవాంశుతో 5 నిమిషాలు మాట్లాడానో అప్పుడు నాకు అర్థమైంది, ఆస్తులు మాత్రమే కాదు ఆత్మాభిమానాలు కూడా చాలా ఎక్కువ అని. ఇక నేను తిరిగి ఏమీ ఆలోచించలేదు. ఇకపోతే దేవుడి దయ వల్ల మన అనన్య జీవితం కూడా ఇక్కడే ముడిపడింది. మీ ఇద్దరు ఒకరికొకరు తోడుగా జీవితాంతం కలిసి ఉండొచ్చు. మేమున్నా లేకపోయినా ఏ దిగులు ఉండదు అని బలరాం అంటూ ఉండగా
అనన్య వస్తూ ఏంటి నాన్న ఏం దిగులు అని అడిగింది. బలరాం చెయ్యి చాచడంతో అనన్య వెళ్ళి బలరాం చేతిలో చెయ్యి కలిపి మరోవైపు కూర్చొని ఏంటక్క ఏం మాట్లాడుతున్నాడు నాన్న అని అనన్య అడిగింది. ఏముంది, కూతుర్లకి మంచి సంబంధాలు తెచ్చి పెళ్లి చేస్తానని మురిసిపోతున్నాడు ఈ బలరాముడు అని మధు చెప్పడంతో అనన్య నవ్వుతూ ఇది మాత్రం నిజమే నాన్న, ఇక నువ్వేమీ ఆలోచించకు, హ్యాపీగా ఉండు, ఎందుకంటే మేము ఇక్కడ చాలా హ్యాపీగా ఉంటాం కాబట్టి అని అనన్య చెప్పింది. బలరాం అనన్య వైపు తిరిగి జాగ్రత్తగా ఉండురా, ఎదిరించి సమాధానాలు చెప్పకు, సర్దుకొని పోయి కాపురం చేయి, ఇకపోతే బుజ్జిని కూడా నువ్వే కాపాడాలి, ఎందుకంటే తనకి అన్నీ తెలుసు అనుకుంటుంది కానీ ఏమీ తెలియదు, చిన్నదానివైనా నువ్వే తెలివిగా ఆలోచిస్తావు, కాబట్టి తనని కూడా నువ్వే చూసుకోవాలి అని బలరాం చెప్పడంతో మధు మొహం అలకగా పెట్టి నాన్న నేను పెద్దదాన్ని నాన్న అని చెప్పింది. బలరాం నవ్వేస్తూ 1.5 సంవత్సరంకి పెద్ద తేడా ఏముంది చెప్పు అని బలరాం అన్నాడు. నాన్న నువ్వు కంగారు పడకు, అక్కని నేనే చూసుకుంటాను అని అనన్య చెప్పింది. మధు మూతి తిప్పి నేనే ఇంట్లో అందరినీ చూసుకుంటాను, ఇకపోతే మనం నైట్కి డిన్నర్కి మూవీకి వెళ్ళబోతున్నాం, కాస్త మీ ఆయనకి చెప్పు, అలానే మిగిలిన అందరికీ చెప్పు, పెద్దవాళ్ళంతా ఇంట్లో ఎంజాయ్ చేస్తారు, చిన్నవాళ్ళంతా బయట ఎంజాయ్ చేస్తాం అని చెప్పింది. సరే అక్క, నేను వెళ్ళి అందరికీ చెప్పేస్తా, టైం దగ్గర 5 అయింది, మనం చాలామంది ఉన్నాం, రెడీ అయి బయటికి కదిలేసరికే 7 8 తప్పకుండా అవుతుంది అని అనన్య లేచి వెళ్ళింది. బలరాముడు నువ్వేం ఆలోచించకుండా కాలు మీద కాలు వేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయి అని మధు నవ్వుతూ చెప్పి అక్కడి నుండి లేచి రూమ్లోకి వెళుతూ దేవాంష్కి కాల్ చేసింది. దేవాంష్ లిఫ్ట్ చేసి ఏంటి విషయం అని అన్నాడు. మరేమో మనం ఒకసారి కూడా హనీమూన్కి వెళ్ళలేదు, అలానే కొత్తగా పెళ్ళైన వాళ్ళు వెళ్ళలేదు, కాబట్టి కనీసం బయటికైనా వెళ్ళాలి అని నిర్ణయించి టికెట్స్ బుక్ చేశాను, మనం రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ చేశాక మూవీకి వెళ్ళి సెకండ్ షో ఫినిష్ చేసుకొని ఇంటికి వస్తాం, ఇకపోతే నేను ఇప్పుడు కాల్ చేసింది ఎందుకంటే తమరు తొందరగా రావాలి, అందరూ ఇంట్లోనే ఉన్నారు, చకచక రెడీ అయిపోతారు, నువ్వు కూడా నాతో పాటు ఉండాలిగా, తొందరగా వచ్చేయి అని మధు చెప్పింది. ఎందుకు మధు, వచ్చినా పెద్ద ఉపయోగం లేదు, నువ్వేమో నన్ను పట్టించుకో, నేను రాలేను అని దేవాంష్ కావాలని నీరసంగా చెప్పాడు. ఎందుకు పట్టించుకోను, నా కళ్ళు ఎప్పుడు నీ మీద ఉంటాయి తెలుసా, నువ్వే గమనించలేదనుకుంటా అని మధు అనడంతో లేదులే మధు, నువ్వు నన్ను పెద్దగా పట్టించుకో, మీరే వెళ్ళండి, ఎంజాయ్ చేయండి, నేను ఇక్కడ వర్క్ చేసుకొని ఇంటికొచ్చి ఓ ముద్ద తిని పడుకుంటా అని దేవాంష్ అన్నాడు. ఇప్పుడేంటి నేను నిన్ను పట్టించుకోవాలి, సరే రా, ఇవాళ నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తాను, నువ్వు ఇంటికొస్తే నువ్వు కోరింది ఇస్తా, అది ఏదైనా అని మధు చెప్పడంతో నమ్మొచ్చా అని దేవాంష్ అన్నాడు. జీవితాన్ని ఇచ్చిన నన్ను ఏం మాట అంటున్నావు నువ్వు అను మధు బేస్ వాయిస్లో అనడంతో దేవాంష్ నవ్వుతూ సరే సరే నమ్ముతాలే, ఇప్పుడు కనుక చీట్ చేసావో ఇక లైఫ్లో నమ్మను గుర్తుపెట్టుకో అని దేవాంష్ చెప్పి ఇంకో గంటలో బయలుదేరేస్తా అని కాల్ కట్ చేశాడు. అనన్య అందరికీ చెప్పడంతో అందరూ ఈవినింగ్ హాల్లోనే కూర్చొని అందరితో కబుర్లు చెబుతూ కాఫీలు ఫినిష్ చేశాక రెడీ అవ్వడం మొదలుపెట్టారు. దీప రూమ్లోకి వెళ్ళి సాగర్కి మెసేజ్ చేయడంతో సాగర్ మెసేజ్ చూడగానే నవ్వుతూ నువ్వే చెప్పు అని అన్నాడు. దీప ఆలోచించి బ్లాక్ కలర్, ఇద్దరం ఇవాళ ట్విన్నింగ్లో ఉండాలి అని మురుసుకుంటూ మెసేజ్ చేయడంతో సాగర్ ఓకే అని చెప్పి రెడీ అవ్వడంలో పడ్డాడు. మేఘన ఇంటికి వచ్చాక కనీసం ఒక కాల్ కానీ మెసేజ్ కానీ చేయకపోవడంతో పవన్ కూడా పట్టించుకోకుండా చెప్తాను ఈ సంగతి, అరే ప్రపోజ్ చేసావు, అది కూడా అంతమంది ముందు అరిచి రచ్చ చేసి చెప్పావు, ఇంటికొచ్చాక కనీసం పట్టించుకోవడం లేదు, నువ్వే మాట్లాడాలి ఫస్ట్ అని పవన్ అనుకొని వెంటనే ఫోన్ తీసుకొని మేఘనాకి కాల్ చేశాడు. మేఘన రెడీ అవుతూ పైగా ఫోన్ సైలెంట్లో ఉండడంతో చూసుకోకపోవడంతో పవన్ ఫోన్ పక్కన పెట్టి మనసులో ఒకటి అనుకుంటాను, బయటకు ఒకటి చేస్తాను, ఎప్పుడు మారుతానో ఏంటో, నేనే తగ్గి కాల్ చేస్తే కూడా లిఫ్ట్ చేయలేదు చూడు దొంగ మొహంది అని అనుకొని ఫోన్ పక్కన పెట్టి తను కూడా తన పనిలో పడ్డాడు. సుభాష్ రెడీ అవుతూ ఉంటే అమ్ము సైలెంట్గా కూర్చోవడంతో ఏమైంది అని అడిగాడు. అంటే బావా నువ్వు రెడీ అయిపోయాక రెడీ అవుదామని వెయిట్ చేస్తున్నా అని అమ్ము చెప్పింది. దానికి ఎదురు చూడడం ఎందుకు, డ్రెస్సింగ్ రూమ్ ఉంది కదా అని సుభాష్ అడిగాడు. ఉంది, కాకపోతే వీలుగా ఉండదని అంతే అని అమ్ము మధ్యాహ్నం జరిగిన దాన్ని మనసులో పెట్టుకొని కంగారుతో చెప్పడంతో సుభాష్కి అర్థమై నాదైపోయింది అని వాచ్ పెట్టుకుంటూ చెప్పి వెళ్ళి అమ్ము ముందు నిలబడడంతో అమ్ము తల పైకి ఎత్తి చూసింది. సుభాష్ మోకాళ్ళ మీద కూర్చొని అమ్ము చెయ్యి పట్టుకోగానే అమ్ము అలాగే చూస్తూ ఇదేంటి బావ నా ముందు మోకాళ్ళ మీద కూర్చున్నావు, పైకి లేస్తాను అని అమ్ము లేవబోతూ ఉండగా
ఒక్క నిమిషం అని సుభాష్ అన్నాడు. అమృత అలాగే చూడడంతో, అమ్మో, నువ్వు ఇబ్బంది పడుతున్నావని నాకు అర్థమైంది. నేను నిన్ను ఇబ్బంది పెట్టాలని ఎప్పుడూ అనుకోను. నువ్వు ఇలా కంగారు పడుతూ ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు ఈ రూమ్లో నుండి బయటికి వెళ్ళు అని ఒక్క మాట సూటిగా చెప్తే వెళ్ళిపోతాను నేనేం ఫీల్ అవ్వను. ఇలాంటివి కూడా నువ్వు కనీసం చెప్పలేకపోతే, నేను అంత మాత్రం కంఫర్ట్ ఇవ్వలేకపోతే వేస్ట్ కదా అని సుభాష్ అన్నాడు. అమ్ము తలదించుకొని సైలెంట్గా ఉండడంతో సుభాష్ లేచి రెడీ అవ్వు అని వెళ్ళబోతుండగా అమ్ము సుభాష్ చేతిని పట్టుకొని ఆపింది. సుభాష్ వెనక్కి తిరిగి చూడడంతో అమ్ము అలానే చూస్తూ ఉండగా సుభాష్ చిన్న నవ్వుతో తిరిగి మోకాళ్ళ మీద కూర్చొని తన వైపు చూశాడు. బావా, నువ్వు ఏదో నన్ను ఇబ్బంది పెడతావని నేనిప్పుడు అనుకోను. కాకపోతే నాకే గుండె దడ పుట్టింది. అది భయమని అనను కానీ తెలియని కంగారు అని అమ్ము చెప్పడంతో తను ఏం చెప్పాలి అనుకుంటుందో సుభాష్కి క్లియర్గా అర్థం అవ్వడంతో చిన్న స్మైల్తో చూసి, నాకు అర్థమైంది, ఎక్స్ప్లెనేషన్ అక్కర్లేదు అని చెప్పాడు. అమృత సుభాష్ వైపు చూసి తన మొహంలో చిరునవ్వు చూసి చిన్నగా నవ్వి సుభాష్ మొహాన్ని తోసెట్లో తీసుకొని చిన్నపాటి కంగారుతో దగ్గరికి వెళ్ళి సుభాష్ నుదుటి మీద చిన్న ముద్దిచ్చి దూరం జరిగింది. సుభాష్ ఆశ్చర్యపోవడమే కాకుండా ఆనందంలో మునిగిపోయి అమృత వైపు ఇష్టంగా చూసి, నేను బయట ఉంటాను, త్వరగా రెడీ అవ్వు అని చెప్పి అక్కడి నుండి వెళ్తూ, దేవుడా, ఏంటిది, నా స్టమక్లో బటర్ఫ్లైస్ ఇంతలా ఫ్లై అవుతున్నాయి, నా హార్ట్ బీట్ స్కిప్ అయిపోయేలా ఉంది, బహుశా నా బాడీలో బ్లడ్లో కూడా ఓవర్ఫ్లో అయిపోతున్నట్టుంది, ఇదేంటి షివరింగ్ వస్తుంది, అదే అంటారా లేదా తెలియని కంగారు అంటారా అని అనుకుంటూ తనను తాను అదుపు చేసుకోవడానికి ట్రై చేస్తూ వెళ్ళాడు. అమ్ము చిన్న నవ్వుతూ సుభాష్ వెళ్ళగానే తన మొహానికి 2 చేతులు అడ్డుపెట్టుకొని ముచ్చటగా నవ్వేస్తూ లేచి రెడీ అవ్వడంలో పడింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయ్స్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. యాక్చువల్లీ మధ్యాహ్నం అప్డేట్ ఇవ్వాలనుకున్నాను, చెప్పకుండా ఇవ్వాలనుకున్నాను. బట్ మార్నింగ్ మా అన్నయ్య ఊరు నుండి వచ్చాడు. ఇక ముచ్చట్లలో పడి అప్డేట్స్ ఏంటి, కనీసం ప్రతిలిపిలో కూడా ఒక స్టోరీ రాయలేదు. టైం దాదాపు 3 o'clock అవుతుందన్నమాట. ఇప్పుడు కొంచెం ఫ్రీ అయ్యాను. సో ఈ అప్డేట్ రెడీ చేశాక మళ్ళీ అక్కడ అప్డేట్స్ రెడీ చేసుకోవాలి. సో సర్ప్రైజ్ అప్డేట్ ఏదో ఒక రోజు ఉంటుంది. మేబీ ఈ అప్డేట్స్ అన్నీ పోతే, ఒకవేళ నేను ట్రిప్ వెళ్తున్నాను, సో ఫ్రైడే, సాటర్డే, సండే ఈ 3 days కనుక వెళ్తే డైలీ ఒక్క అప్డేటే వస్తుంది. లేదు వెళ్ళలేదు, ట్రిప్ క్యాన్సిల్ చేసుకుంటే ఇన్ కేస్ నార్మల్గా వచ్చేస్తాయన్నమాట. అదనమాట ముచ్చట, ముందుగానే మీకు చెప్తున్నాను. ఇకపోతే మైరా బాధని చూడలేకపోతున్నాం. సంజు కీర్తనని లవ్ చేసి ఇప్పుడు వదిలేసి మైరాని చేసుకోవడం కూడా తట్టుకోలేకపోతున్నాం అన్నారు. ఒక్క ఎపిసోడ్కి మీరు కీర్తనని లవ్ చేసి ఎవరి పక్క మాట్లాడాలో అర్థం చేసుకోలేకపోతే ఫోను ఇంకేం చెప్తారు. ఇకపోతే సంజయ్ వైపున ఎలా నిలబడతారో చూద్దాము. మీ అందరినీ తీసుకెళ్ళి సంజయ్ వెనక నిలబెట్టే పూచి నాది. మీరు కీర్తన వైపు, మైరా వైపు కాదు, లాస్ట్కి సంజయ్ వైపు నిలబెడతారు. ఇకపోతే రాజీవ్ సిరిని తీసుకొని వెళ్ళిపోయాడా, పెళ్లి చేసుకున్నాడా, అందుకే ఇలా ఉన్నాడా అంటే, ఇప్పుడు ఒకవేళ సిరిని తీసుకొని రాజీవ్ వెళ్ళిపోతే మైరాని ఎందుకు పెళ్లి చేసుకుంటాడు? అసలు వీళ్ళ ఫ్యామిలీతో కీర్తనకి ఏం సంబంధం? కీర్తన ఎందుకు బెడ్కి పరిమితం అవుతుంది? ఇప్పుడు వాళ్ళ నానంటే కోర్స్ మీరు అన్నట్టు అనుకుందాం, రాజీవ్ సిరిని తీసుకువెళ్ళాక ఆయన ప్యారలైజ్డ్ అయిపోయాడు అనుకుందాం, ఎవరు, రాజ్ కుమార్. కానీ కీర్తనకి ఏంటి అవసరం? థింక్ బిగ్, ఆలోచన పెద్దగా చేయండి. సో అప్పుడు అర్థమవుతుంది. ఇక అంతకుమించి ఏం చెప్పలేను. అంతే ముచ్చట్లు. పోను స్టోరీ మీద గ్రిప్ వస్తుంది వెళ్ళే కొద్దీ. ఈ స్టోరీ కొంచెం కొత్తగానే, డిఫరెంట్గానే ఉంటుంది. అంటే గెస్ చేయలేని విధంగానే ఉంటుంది. బట్ గెస్ అంటే వచ్చే పార్ట్స్ చదివే కొద్దీ అర్థమవుతూ వస్తుంది, కానీ నెక్స్ట్ ఏం జరుగుతుందని టోటల్ ఓవరాల్గా అయితే గెస్ చేయలేరు మేబీ. ఎందుకంటే కొంచెం వేరేగా డిఫరెంట్గానే ట్రై చేశాను. అంటే నా ప్రేమ నా పగ అని ఒక స్టోరీ రాశాను నేను. రాస్తూ ఉండగా రీసెంట్ టైమ్స్లో నాకు అనిపించింది ఆ స్టోరీకి కాస్త దగ్గర పోలికలు ఉన్నాయంటే ఒక 10% అనమాట. బట్ మొత్తం ఒకటి కాదు, జస్ట్ సిమిలర్గా అట్లా అనిపించింది నాకు. అంటే కొంచెం సో అదన్నమాట. అంతే ముచ్చట్లు. ఈ స్టోరీ ఎలా అనిపించింది మర్చిపోయాను. ఈ స్టోరీలో ఒక చిన్న
షాకింగ్ ఉంటుంది అన్నాను కదా, సో అది రాలేదు. ఇంకా స్టోరీ కొంచెం ఉంది. సో రేపటి అప్డేట్లో 2 వస్తాయి. ఒకటి చిన్న షాకు, అంటే విసుగు పుట్టించే షాక్ ఒకటి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే మంచిగా వస్తుందన్నమాట. అంటే బిగ్ షాక్ ఉంటుంది అనమాట. వామ్మో అనుకునేలా కూడా ఉంటుంది. సో రెండిటి కోసం రేపు ఈవినింగ్ మధుదేవంశ్ కోసం ఎదురు చూడండి. ఇకపోతే రేపు మైరోతో పాటు మనం కూడా షాక్ అయ్యే ఒక మంచి న్యూస్ని మనం ఒక రేపటి స్టోరీలో చదవబోతున్నాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.